హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇంకా ఎగ్తో కలిపి ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఈ ఫ్రై అయితే చపాతీలకి చాలా బాగుంటుందండి, ఇంకా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇది మనం కర్రీ లేకుండా ఉత్త ఫ్రైనే కలుపుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఈ క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై కోసం కావాల్సినవి ఇక్కడ నేనైతే 4 eggs తీసుకున్నానండి, ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ముందుగా ఈ క్యాలీఫ్లవర్ని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. తర్వాత గిన్నెలో వేడి నీళ్ళు తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల అందులో ఏమైనా పురుగులు ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ దాకా ధనియాలు, ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి, ఇంకా కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. నూనెలో ముందు పసుపు వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ ముక్కలు వేసినప్పుడు మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకంతా ఈ పసుపు బాగా పడుతుందండి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి పసుపు అంతా క్యాలీఫ్లవర్ ముక్కలు పట్టేటట్టు అంతా బాగా కలుపుకోవాలండి. అదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ఉప్పును ముందే వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ ముక్కలు అనేటివి త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు దానిపైన ఒక మూతను పెట్టేసి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికేంత వరకు అలా మగ్గించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి, బాగా ఉడికాయి. ఇప్పుడు అందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకొని మొత్తం ఆ మసాలా పేస్ట్ కారం పొడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అది మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఇందాక 4 eggs అని చెప్పాను కదా, ఆ ఎగ్స్ని ఇలా పగలగొట్టి ఇందులో వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న వెంటనే కలపకూడదండి, మంటను సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్ అనేది ముందే బాగా ఉడికింది కదా, అది స్మాష్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి చేసుకోవడము, అంతేకాదు చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకో రెసిపీతో కలుద్దాం.